కూడా ఇవ్వాలా ఇక్కడ వేసాను తక్కువ కారం తప్పింది కారం కూడా పట్టిందా కారం పట్టింది మనకు వచ్చి పిండి గట్టిగా లేదు కలిపి ఎలా ఉందా ఎగరేసి హాయ్ అండి, వెల్కమ్ టు అనుస్టైల్ కార్నర్. మా అత్తగారు నేను కలిసి బూడిద గుమ్మడికాయ వడియాలు అయితే పడుతున్నామండి. ఈ వడియాలు అంటే మా అందరికి చాలా ఇష్టం అనమాట. ప్రతి సంవత్సరం సమ్మర్లో ఈ వడియాలు అయితే పట్టుకుంటాము. కానీ ఇప్పుడైతే సంక్రాంతికి వచ్చాను కదండి నేను, అందుకని నేను కూడా ఉండి ఇవిడికి సాయం చేద్దామని ఇద్దరం కలిసి వడియాలు పట్టేస్తున్నాము. మేము ఇల్లు కట్టుకోక ముందు పాతింటి దగ్గర పెంకుటిల్లు అండి అది, కానీ ఎండ ఎక్కువగా వచ్చేది కాదు. సమ్మర్లో అయితే ఏప్రిల్ మే నెలలోనైతే ఎండ బాగా వచ్చేది. ఆ టైంలో నాకు రావడానికి కుదిరేది కాదు. పార్లర్లో మ్యారేజ్ సీజన్ కదండి, చాలా బిజీగా ఉండేదాన్ని. మా అత్తగారు ఒక్కవిడే పాపం పట్టేవారు ఈ వడియాలన్నీ. ఇప్పుడైతే మా మేడ పైన వడియాలు పట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి నేను కూడా ఉన్నాను కదా, సాయం ఉంటాను వడియాలు పట్టేద్దామంటే మా అత్తగారు సరే అన్నారు. అందుకని చెప్పి ఇద్దరం కలిసి వడియాలు పడుతున్నాము. ఏ పనైనా ఇద్దరం కలిసి చేసుకుంటామండి. ఆవిడకి తెలిసినంత వరకు ఆవిడ అనుభవాలన్నీ నాకు చెప్తూ ఉంటారు, నాకు తెలిసిన విషయాలు నేను చెప్తూ ఉంటాను. అలా పని ఈజీగా అయ్యేలా ఇద్దరం ఒకరికొకరు చెప్పుకుంటూ చేసేసుకుంటూ ఉంటాము. మా అత్తగారు చాలా మంచి ఆవిడండి. అలా అని నన్ను కూతుర్లా చూసుకుంటారని నేను చెప్పను, ఎందుకంటే ఎంత బాగా చూసుకున్న అత్తగారు తల్లి ఎవరు, అలాగే కోళ్ళ కూతురు అవ్వదు. కానీ అత్త కోడళ్ళు ఇద్దరు మంచి స్నేహితుల్లా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ ఫ్యామిలీ. ఏ అమ్మాయి అయినా సరే తల్లికి ఇచ్చే గౌరవం తల్లికి ఇవ్వాలి, అత్తగారికి ఇచ్చే హోదా అత్తగారికి ఇవ్వాలండి. అది నా అభిప్రాయం అనమాట. మా అత్తగారు మంచి ఆవిడ కదా అని చెప్పి ఎక్కువ చనువు తీసుకోనండి. అత్తగారికి కోడలు ఇచ్చే గౌరవాన్ని ఆవిడకి ఇస్తూ ఉంటాను. మా అత్తగారు కూడా అంతేనండి. నేను ఎంత బాగా చూసుకున్నా ఒక కోడలిగా నాకు ఇచ్చే గౌరవాన్ని నాకు ఇస్తారు. అలాగే నా సలహాలు కూడా తీసుకుంటారు ఆవిడ చేసే పనుల్లో. నేను చేసే వంటలంటే ఇవిడికి చాలా ఇష్టం అనమాట అండి. ఒక్కొక్కసారి నేను వైజాగ్లో ఉన్నప్పుడైనా సరే నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఆ పచ్చడి ఎలా చేసావు, ఈ కూర ఎలా వండావు, నేను వండుకుంటానని చెప్పి. చాలా మంది అత్తగారులకైతే సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది కదండి, కోడలను అడిగేది ఏంటి అని. కానీ మా అత్తగారు అలా కాదు, ఆవిడకి తెలియని విషయాలు ఏమైనా ఉంటే నన్ను అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అత్త కోడళ్ళు ఇద్దరు ఇగోలకు పోతే ఆ రిలేషన్షిప్ అంత బాగుండదండి. ఒక మొహం అటు ఒక మొహం ఇటు తిప్పుకుని కూర్చోవాలి, ఎడమొహం పెడమొహం కింద. ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది చాలా ముఖ్యమండి. అలా అని చెప్పి ఎంతసేపు మన సెల్ఫ్ రెస్పెక్టే కాపాడుకుంటూ కూర్చుని ఎదుటి మనిషిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకైనా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా సరే ఎదుటివారిని మనం గౌరవిస్తే మనకి ఎదుటివారు గౌరవం ఇస్తారని తెలుసుకుంటే మన ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇంతకీ పనులన్నీ మేము ఎప్పుడు చేసామనుకుంటున్నారా? కనుమ రోజు సాయంత్రం అండి. కనుమ రోజు మధ్యాహ్నం నుంచే చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఇంకా సరే అని చెప్పి బూడిద గుమ్మడికాయలు కోసేద్దామని మా అత్తగారు నేను అనుకుని ఇవన్నీ కోసేసాము. ఈ ముక్కలు కోయడమే పెద్ద పనండి. ఈ ముక్కలు కోయడానికే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ మూట కింద కట్టాలన్నమాట. ఇందులో చాలా వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ప్లాస్టిక్ గిన్నెలో వేసి ఇందులో కొద్దిగా పసుపు అలాగే తగినంత ఉప్పు వేసి ఇదంతా బాగా కలిసిలా కలుపుకుంటే ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మూట కింద కట్టినప్పుడు. మా అత్తగారు ఈ గుమ్మడి వడియాలు చాలా బాగా పడతారండి, చాలా బాగుంటాయి. మా అమ్మ పట్టిన వడియాల కంటే మా అత్తగారు పట్టిన వడియాలంటేనే నాకు ఇష్టం అనమాట. ఎప్పుడు ఈవిడతోనే పట్టించుకుంటాను వడియాలు. సాంబారు పెసరపప్పు అలాగే రసంలోకి వడియాలు వేపించుకుని తింటే చాలా బాగుంటాయి. ఈ ముక్కలన్నిటికీ ఉప్పు పసుపు బాగా పట్టిలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక క్లాత్లో వేసి టైట్గా మూట కింద కట్టాలి. టైట్గా మూట కింద కట్టి ఆ మూటని ఒక స్టూల్ పైన పెట్టి ఆ మూట పైన బరువు ఎక్కువ పెడితే ఆ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా తెల్లారేసరికి బాగా వాడిపోతాయి. మన పెద్దవాళ్ళు ఉన్నంత వరకే కదండి ఇలాంటివన్నీ మనం చేసుకోగలుగుతాము, తినగలుగుతాము. తర్వాత ఇంకా మనం చెయ్యాలన్నా మనకి అప్పుడు ఓపిక ఉంటుందో ఉండదో. ఇప్పటికే చాలా వరకు ప్యాకింగ్ ఫుడ్లకు అలవాటు పడిపోయాం కదండి. అప్పడాలు వడియాలు అన్నీ ప్యాకింగ్లే వచ్చేస్తున్నాయి, కొనుక్కుంటే అన్నీ దొరికేస్తున్నాయి. కానీ ఇలా చేసుకునేవి మాత్రం చాలా తక్కువ. మన జనరేషన్ వరకేనండి ఇవన్నీ. ఎందుకంటే మన అత్తగారు అమ్మ వీళ్ళు సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు పట్టుకోవాలి వడియాలు పట్టుకోవాలి అంటారు కదండి. వాళ్ళకి సమ్మర్ వచ్చిందంటే ఈ పనులన్నీ చెయ్యాలని అనుకుంటారు. మన తర్వాతి తరం వాళ్ళకి ఇవేమీ తెలియదండి. అన్ని ప్యాకింగ్ ఫుడ్లే, అన్ని ప్యాకెట్స్ కొని తెచ్చేసుకోవడమే. ఇంకప్పుడు నాకైతే చాలా ఇష్టం అండి ఇటువంటివన్నీ చేసుకోవడం. బయట కొని తెచ్చుకునేవి నాకు మనశ్శాంతి అనిపించదు. నా చేతులతో నేను చేసుకుని తినేవైతే నాకు చాలా ఇష్టంగా ఉంటాయి. అందుకని చెప్పి కష్టమైన ఇటువంటివన్నీ చేస్తూనే ఉంటాను.
మా అత్తగారికి అయితే జనవరి వచ్చిన దగ్గర నుంచి ఇంకా పప్పులు కొనుక్కోవాలి, వడియాలు పట్టాలి, చింతపండు ఎండబెట్టుకోవాలి, పచ్చళ్ళు పట్టాలి, ఇంక ఇదే ఆలోచనలండి. జూన్ వరకు అంటే జనవరి నుంచి మే జూన్ వరకు ఈ ఆలోచనలో ఉంటారు ఆవిడ. చూశారు కదండి, గుమ్మడికాయ ముక్కల్ని ఇలా మూటలా టైట్గా కట్టేసి ఈ మూటని ఒక స్టూల్ పైన పెట్టి ఆ మూట పైన బరువు పెట్టి రేపు పొద్దుటి వరకు ఇలానే ఉంచేస్తాము. రేపు పొద్దుటి వడియాలు పట్టాలన్నమాట. ఇంక ఇప్పుడు ఈ పని అయిపోయిందండి. ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయి టీవీ చూస్తూ రిలాక్స్ అవుతాం మా అత్తగారు నేను. టమాటా పచ్చడి పడుతున్నామండి. మా అత్తగారు చాలా బాగా పడతారు టమాటా పచ్చడి. నాకు యూట్యూబ్ లో ఫస్ట్ పేమెంట్ వచ్చింది. ఆ డబ్బులతో నేను మా అత్తగారికి ఇష్టమైన గిఫ్ట్ కొని ఇచ్చాను అనమాట. చూడండి ఆవిడ ఎలా కూర్చుని చూస్తున్నారో. టీవీ అంటే చాలా ఇష్టం అనమాట ఆవిడకి. మొత్తం సీరియల్ అన్ని కవర్ చేసేస్తారు. అన్ని సీరియల్ చూస్తారండి. టీవీ కదా మరి ఇప్పుడు అందరికి టైం పాస్. నచ్చిందండి టీవీ? చాలా బాగా అన్ని సీరియల్ చూస్తారా పొద్దున్నే సాయంత్రం వరకు? అదే కాలక్షేపం ఇంకా ఈవిడికి. మేమందరం వెళ్ళిపోయాం కదా, ఎక్కడొక్కడ ఉంటున్నాము, అందుకని ఈవిడ పాపం ఇదే టైం పాస్ అనమాట. ఇది పాత టీవీ అండి. ఈ టీవీ స్క్రీన్ చూడండి పూతరేకుల్లో ఊడిపోయిందనమాట. పూతరేకులు చుట్టుకున్నట్టు ఇలాగ స్క్రీన్ అంతా చుట్టుకుపోయింది. ఇది ఇప్పటివరకు ఇలా టీవీలు ఎలా అవుతాయని మాకు కూడా తెలీదు. మా టీవీ చూసిన తర్వాత అర్థమైంది స్క్రీన్ కూడా ఇలా వచ్చేస్తుందని. పొరలా వచ్చేసింది చూడండి. ఈ స్క్రీన్ ఒకవైపు చిన్నగా పొపర్లా లెగిసింది. అలా లెగడం మొత్తం టీవీ మొత్తం స్క్రీన్ అంతా ఇలా పొపర్లా లెగిసిపోయింది అనమాట. కవర్ కింద లెగిసిపోయింది స్క్రీన్ మొత్తం. పాత టీవీ పోయిన తర్వాత కొత్త టీవీ కొనడానికి 6 months పట్టిందండి మాకు. అప్పటి నుంచి కొత్త టీవీ కొనడానికి అవ్వలేదు. అయితే యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ వచ్చింది. ఆ పేమెంట్తో మా అత్తగారికి కొత్త టీవీ కొనాలనుకున్నాను. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసామండి, ఇప్పుడే వచ్చింది. 32 inches టీవీ అనమాట. కంపెనీ వచ్చేసి యాసర్. ఈ టీవీ 12,000కి వచ్చింది మాకు ఆఫర్లో. 32 inches అయితే మా హాల్కి కరెక్ట్గా సరిపోతుందని ఈ సైజు తీసుకున్నామండి. మా హాల్కి బాగా సెట్ అయిందనమాట ఈ సైజు. 32 inches స్మార్ట్ టీవీ అండి. ఇది చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుందన్నమాట. చూడడానికి చాలా మంచి సైజు. దానికి 08066982707 కు మిస్ కాల్ ఇవ్వండి మరియు ఫోన్ లో వచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ టాటా ప్లే మొబైల్ యాప్ లోకి వెళ్ళండి. మిస్సెస్ రచన చాలా ఇష్టం ఆవిడకి టీవీ అంటే. మొత్తం సీరియల్ అన్నీ కవర్ చేసేస్తారు. టీవీ పోయి 6 months అయిందండి పాపం. టీవీ చూడడానికి లేకుండా అయిపోయింది ఈ మధ్య. కానీ ఇప్పుడు మంచి హ్యాపీగా టీవీ చూస్తున్నారు, సీరియల్స్. చిన్న మీకు టీవీ అటు ఫోన్ చూడండి. అనందే బాగుందమ్మా అని. బాగుందమ్మా, చాలా థ్యాంక్స్. ఫస్ట్ యూట్యూబ్లో వచ్చిన డబ్బులతో టీవీ కొన్నానండి. టీవీ కూడా చాలా బాగుంది. చూశారు కదండి మా అత్తగారికి నేను కొన్ని ఇచ్చిన గిఫ్ట్. తెల్లవారిన తర్వాత ముక్కను అనమాట. ఈరోజు మార్నింగే రథం ముగ్గు వేసి ఆ రథం ముగ్గులో చంద్రుడిని వేసి ఇంకా సంక్రాంతి పండుగని సాగనంపేస్తున్నాను. ముక్కనుమ రోజు ముక్క తినాలంటారు అందరూని. అది పూర్వం నుంచి వచ్చే పద్ధతి అనమాట. అయితే చికెను, మటను, రొయ్యలు, పీతలు అన్ని తినేసాము. చేపలు అయితే తినలేదు. మా హస్బెండ్ చేపలు తేవడానికి వెళ్ళారు. జనవరి నెల కదండి, పొగమంచు ఎక్కువగా ఉంది. 10 గంటల వరకు ఎండ రావట్లేదు. అందుకని చెప్పి ముందు వంట చేసేసుకుని తర్వాత వడియాలు పట్టుకుందాం అన్నారు మా అత్తగారు. సరే అని చెప్పి నేను వంట చేసేస్తున్నాను. మా భీమవరంలో లైవ్ ఫిష్ దొరుకుతుందండి. బతుకున్న చేపలే దొరుకుతాయి అనమాట. ఐస్లో పెట్టినవి కాదు ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి. బతుకున్న చేపలను ఇలా ముక్కలుగా కట్ చేసి ఇస్తారు. చాలా బాగుంటాయి అనమాట ఈ చేపలు. నేను వంట పని చూస్తుంటే మా అత్తగారేమో వడియాల పని చూస్తున్నారండి. అల్లం, పచ్చిమిర్చి అవి మిక్సీ చేస్తున్నారనమాట. ఇలా ఆవిడ ఒక పని చేస్తే నేను ఒక పని ఇలా ఇద్దరం చేసుకుంటూ ఉంటాము. మా ఛానల్లో భీమవరం చేపల పులుసు అనే వీడియో ఉంది చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా చేపల పులుసు పెట్టుకోండి మీరు కూడా. చేపల పులుసు ఉడుకుతూ ఉంటుంది. వడియాల దగ్గరికి వెళ్తానండి నేను కూడా. మా అత్తగారు చూడండి గుమ్మడికాయ ముక్కల్లోని అల్లం, పచ్చిమిర్చి మిక్సీ పెట్టి కలుపుతున్నారు. నాకు మ్యారేజ్ 20 years అవుతుందండి. ఈ 20 yearsలో ఎప్పుడూ కూడా మా అత్త కోడలు ఇద్దరం మాట్లాడుకోపోవటం అంటూ లేదు. ఎప్పుడూ కూడా ఏ గొడవ పెట్టుకోలేదు. అలా అని చెప్పి ఒకరినొకళ్ళను తిట్టుకోవడము, అలాగే మొహాలు పక్కకు పెట్టుకోవడము ఎప్పుడూ
జరగలేదు. ఏ ఇంట్లో అయినా సరే అత్తగారు మంచిగా ఉంటే సరిపోదు కదండి, కోడలు కూడా అర్థం చేసుకునే అమ్మాయి అయి ఉండాలి. అలా ఉంటేనే అత్త కోడళ్ళ మధ్య బంధం బలంగా ఉంటుంది. మనిషితో అవసరమైనప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా ఉండడం కాకుండా అత్త కోడళ్ళు ఇద్దరూ ఎప్పుడూ ఒకేలా ఉంటే ఆ అనుబంధం చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. కారం తప్పింది, కారం పొడి పట్టిందా? కారం పట్టింది. నలుకొచ్చి పిండి గట్టిగా లేదు, కలిపి ఇది జోరు వచ్చేస్తున్నాను. అది పిసకే ఇక్కడ పెట్టేప్పుడు ఇలా ఉందా, ఇలా ఎగరేసి పెట్టాలంటారా? ఇంకా పొగమంచంతా తగ్గిపోయి ఎండైతే వచ్చేసిందండి. చూశారు కదండి మా అత్త కోళ్ళని ఇద్దరము వడియాలు ఎలా పట్టుకుంటున్నామో. ఏ పనైనా సరే ఇలాగే చేసుకుంటామండి. చాలా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఎంత పనైనా చేసేస్తాం ఇద్దరం కలిసి. ఈ వడియాలు 4 రోజులైతే ఎండవలసి ఉంటుందండి. 4 రోజులు ఎండలో పెడితేనే కానీ ఎండవన్నమాట. కానీ ఇప్పుడు నేను వైజాగ్ తీసుకెళ్ళడానికి ఇవి కుదరవు. అయితే ఈసారి వచ్చినప్పుడు తీసుకువెళ్తాను. ఈ రోజు సాయంత్రం అయితే మేము భీమవరం వెళ్ళిపోతున్నాము. భీమవరంలో మావుళ్ళం తీర్థం చాలా బాగా జరుగుతుందండి. అందుకని చెప్పి మేము వైజాగ్ వెళ్ళడానికి ఒక రోజు ముందే భీమవరం వెళ్ళిపోతున్నాము. భీమవరంలో అక్క వాళ్ళు ఉంటారు. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా తీర్థం చూసుకుని రావచ్చని. భీమవరంలో మావుళ్ళమ్మ గుడి కూడా చాలా ప్రసిద్ధమైందండి. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ గుమ్మడి వడియాలతో పాటు టమాటా పచ్చడి కూడా పట్టుకుంటున్నామండి. ఇది కూడా ఇప్పుడు తీసుకెళ్ళడానికి అవదనమాట. ఈసారి వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్తాను. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవ్వండి మరియు ఫోన్ లో వచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ టాటా ప్లే మొబైల్ యాప్ లోకి వెళ్ళండి.